కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జెండా ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన పార్టీ కాంగ్రెస్ అని, అనేక మంది మహనీయుల సంకల్పంతో కాంగ్రెస్ ఏర్పడిందని తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలో, దేశ నిర్మాణంలో పార్టీ పాత్ర ఎనలేనిదని చెప్పారు. ప్రజలకి 140 ఏళ్ళు సంపూర్ణంగా పూర్తి చేసుకొని 141 ఏళ్ళకి అడుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ యావత్ ప్రపంచంలో అతిపెద్ద చరిత్ర కలిగినటువంటి పార్టీ. స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వారు మనని పాలిస్తున్న సందర్భంలో ఆనాడు బారిస్టర్గా సుఖభోగాలు అనుభవించే అవకాశం ఉన్నప్పటికీ కూడా అన్ని త్యజించి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయాలని ఒక పట్టుదలతో వెనక్కి తిరిగి వచ్చినటువంటి మహాత్మా గాంధీ నేతృత్వంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం లాంటి వారు ఎందరో మహనీయులు సంకల్పంతో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 28, 1885 అంటే దాదాపు 140 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జాయిన్ అవుతున్నారు. ఎస్ అజీం, వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇంకెవరైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారా? ఇంకెవరెవరు పాల్గొన్నారు ఈ కార్యక్రమాల్లో? 141వ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గాంధీ భవన్ లో ఘనంగా నిర్వహించారు. పిసిసి గాంధీ, నెహ్రూ, పటేల్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. అలాగే మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీలు బల్మూరు వెంకట్, అలాగే ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా ఏదైతే ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు దేశ స్వాతంత్రం కోసం, దేశ స్వాతంత్రం కంటే ముందు నుంచే పుట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశ స్వాతంత్రంలో కూడా కీలక పాత్ర పోషించింది. దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశ అభివృద్ధి కోసం ఎన్నో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు దేశం ఈ మేరకు ఈ స్థితికి వచ్చినట్టే కూడా దానికి కాంగ్రెస్ పార్టీ కారణమే అని చెప్పి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే ఈ సందర్భంగా వారి పార్టీ ఆవిర్భావం కూడా ఈ సందర్భంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కూడా ప్రపంచంలోనే అత్యంత పురాతన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అనేక మంది మహనీయుల సంకల్పంతో ఈ పార్టీ ఏర్పడిందని, స్వతంత్ర పోరాటంలో, దేశ నిర్మాణంలో పార్టీ పాత్ర ఎనలేనిదని చెప్పి కూడా ఆయన ఏదైతే గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మహనీయుల దాహం ముందు అధికార దాహంతో రాజ్యం వెళ్తున్న నాయకుడు ఎంత అనుకుంటూ కూడా బీజేపీని ఉద్దేశించి పరోక్షంగా ఏదైతే కామెంట్ కూడా చేయడం కూడా జరిగింది. నెహ్రూ ప్రధాని కాకుండా ఉంటే ఈ దేశం ఏమయ్యేదో ఊహించలేమన్నటువంటి ఒక వ్యాఖ్యల్ని కూడా ఏదైతే పిసిసి మహేష్ కుమార్ కూడా చేశారు. ఈ రోజు బీజేపీ పార్టీ దేశంలో ఏదైతే ప్రస్తుతం అయితే అధికారంలో ఉంది, కానీ రాజ్యాంగాన్ని నీరుగార్చి ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసే పని చేపట్టిందని చెప్పి కూడా కార్పొరేట్లకు ఏదైతే మేలు చేసే విధానాలను తప్ప ప్రజల గురించి మోడీ ప్రభుత్వం అసలు ఆలోచన చేయడం లేదనే విషయాన్ని కూడా ఏదైతే ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చిన తర్వాత 42% బీసీ రిజర్వేషన్ అంశంలో ఎంతో కీలక పాత్ర పోషించింది, తీసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసింది. కానీ రిజర్వేషన్ అమలు చేయాలని చూస్తే బీజేపీ మాత్రం అడ్డుపడిందని చెప్పి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు విమర్శించారు. బీజేపీ విధానాలకు రాష్ట్రంలో బీఆర్ఎస్ కూడా కొంత వద్దపడుతుందనుకుంటూ కూడా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పై కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు విమర్శలు కూడా చేశారు. సో ఓవరాల్ గా దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు 141వ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి అన్ని పార్టీ కార్యాలయాల్లో కూడా జెండాలు ఎగరవేసి ఏదైతే నెహ్రూ, గాంధీ చిత్రపటాలకు పూలమాల వేసి ఆ రోజు మహనీయులు ఎంతమంది కష్టపడ్డ పార్టీ కోసం అనే విషయాన్ని కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీంతో పాటు మనరేగాకు సంబంధించిన స్కీమ్ విషయంలో కూడా గాంధీ పేరు తొలగించి ఏదైతే బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చిందో ఈ అంశంపై కూడా నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజీం.